వెల్కమ్ టు స్టడీ గైడ్. నా పేరు ప్రవళిక. ఈ రోజు స్టడీ గైడ్ ప్రోగ్రామ్ లో సీఏ కి ఫ్యూచర్ లో ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, సీఏ చదవటం వల్ల కలిగే లాభాలు ఏంటి, సీఏ కు సంబంధించిన సందేహాలకు సలహాలు ఇవ్వడానికి ప్రస్తుతం మన స్టూడియోలో తపస్య డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు మాకు కాల్ చేసి మీరు సమాధానం తెలుసుకోవచ్చు. నమస్కారం అండి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తుంటే అసలు సీఏ కి ఉన్న డిమాండ్ ఏంటి? అంటే ఒకవేళ స్టూడెంట్స్ సీఏని ఎంచుకుంటే వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? ప్రస్తుతమైన డిమాండ్ చూస్తే 1 year బ్యాక్ సర్వే ప్రకారం మన ఇండియాలో వి రిక్వైర్ అబౌట్ 6 lakh చార్టర్డ్ అకౌంటెంట్స్. యాజ్ ఆఫ్ నౌ మనకి 1,50,000 మంది మాత్రమే ఉన్నారు. సో ఇంకా దర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 4,50,000 మంది. సో ఈ 1,50,000 మంది ఏదైతే ఉన్నారో కూడా గత 60 ఏళ్లలో పాస్ అయిన మొత్తం చార్టర్డ్ అకౌంటెంట్స్. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇంకా 20 years 30 years ఫ్యూచర్ లో కూడా ఈ గ్యాప్ ఫిల్ చేయడం అనేది చాలా కష్టం. సో దానివల్ల ఏమంటే చాలా డిమాండ్ ఏర్పడతా ఉంది. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ, ఇంతకు ముందు మా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు ఓన్లీ 2 or 3 కంపెనీస్ వచ్చాయి. పోయినసారి క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో కంపెనీస్ కి స్టూడెంట్స్ లేక కంపెనీస్ ఖాళీగా వెళ్ళిపోయారు. సో దట్ ఈస్ ద డిమాండ్ విచ్ నౌ ప్రివైలింగ్ ఫర్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. ఎందుకు ఇంత డిమాండ్ అంటే, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్టయితే ఇంజనీరింగ్ కి చాలా డిమాండ్ ఉండేది. సో ఇప్పుడు చూస్తే గత కాలంతో పోల్చినట్లయితే సీఏ ఈ మధ్య కాలంలో చాలా భూమి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారంట? అంటే ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్? అంటే జాబ్ సెటిల్మెంట్ వచ్చేసి బాగుంటుందా వాళ్ళకి? అంటే దీనికి 2 కారణాలు చెప్పుకోవచ్చండి. ఒకటి వచ్చేసి ఏమవుతుందంటే, ఇంతకు ముందు చాలా మంది మన సౌత్ ఎస్పెషలీ మనం ఏమనుకుంటున్నాం అంటే యాక్చువల్గా ఇంజనీరింగ్ డిమాండ్ ఉందని. అది ఓన్లీ సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో వెళ్ళి చూసామంటే మనం ఎక్కువ కామర్స్ కే ఉంది. ఇప్పుడు మేము నెంబర్ బేస్ తీసుకుంటే ఎంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు మన ఇండియాలో, నార్త్ బేస్ నంబర్స్ ఆర్ మోర్ దెన్ సౌత్ అన్నమాట. సౌత్ లో మన మోర్ ట్రెండ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఇస్ టువర్డ్స్ సైన్స్. సో దట్ వాజ్ ద రీజన్ మనకి ఇంతమంది అంత చార్టర్డ్ అకౌంటెంట్స్ గానీ అంత అప్రోచ్ ఆఫ్ స్టూడెంట్స్ గానీ ఉండేది కాదు. బట్ ప్రస్తుతం 2 కారణాలు. ఒకటి ద సైన్స్ డౌన్ అవటం వల్ల, ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ పెరగటం. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ రేషియో చూస్తే మా క్లాస్ లో ఒక 100 మంది పిల్లల్లో ఒక 10 మంది సైన్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, 90 మంది కామర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వేరే ఇప్పుడు 50 మంది సైన్స్ స్టూడెంట్స్ ఉంటే 50 మంది కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో టర్న్ అవుట్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్ పెరగటం అది ఒక మెయిన్ రీజన్. సెకండ్ థింగ్ ఈస్ ద సెక్యూరిటీ ఆఫ్ ఎ జాబ్. మనం చూసాం పీపుల్ యూస్ టు గో టువర్డ్ సాఫ్ట్వేర్. సో ఇంతమంది పీపుల్ బీకామ్ చేసిన వాళ్ళు కూడా ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లేవాళ్ళు. సో ఎప్పుడైతే దాని ఆపర్చునిటీస్ పడిపోయినాయో, వేర్ అన్సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ లేదని తెలిసిందో, సో పీపుల్ టెన్ టువర్డ్స్ మూవింగ్ టువర్డ్స్ అ సెక్యూర్డ్ థింగ్, వేర్ నేను ఒకసారి చేస్తే వేర్ మై జాబ్ ఈజ్ సెక్యూర్డ్, మై కెరియర్ ఈజ్ సెక్యూర్డ్. సో దట్ ఇస్ ద రీజన్ టర్న్ అప్ అనేది పెరిగిందనమాట. సో దానివల్ల ఏమైందంటే నంబర్ పెరగడం వల్ల క్రేజ్ పెరిగిందని అనుకుంటున్నాను. బట్ చెప్పండి, ఇంతకు ముందు ఉన్న క్రేజ్ ఇప్పుడు కూడా ఉంది కదా, నంబర్ ఆఫ్ పీపుల్ హస్ గాన్ అప్. అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ సీఏ చేయాలనుకుంటే వాళ్ళు ఏ స్టేజ్ నుంచి దీనికి ప్రిపేర్ అయితే బాగుంటుంది? దీనికి 2 రకాలున్నాయండి. ఇప్పుడు కొంతమంది కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ముందే ప్లాన్ చేసుకుంటారు నేను సీఏ కావాలి అని. వాళ్ళు ఏంటంటే 10th అయిపోగానే ఇంటర్మీడియట్ ఆప్ట్ చేసుకునేటప్పుడే కామర్స్ ఏం ఆప్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ లో వచ్చినప్పుడు మళ్ళీ మీకు 2 ఉంటాయి, సిఈసీ అండ్ ఎంఈసీ. సో చాలా మంది ఏంటంటే మ్యాథ్స్ ఫోబియో వల్ల నేను సిఈసీ చేస్తా అంటారు కామర్స్. కాకపోతే ఇక్కడ వచ్చిన సీఏ ఎంట్రన్స్ లెవెల్లో మ్యాథ్స్ అనేది ఒక 50 మార్క్స్ ఉంటుంది. సో మీరు కానీ ఎంఈసీ ఆప్ట్ చేసుకున్నట్టయితే మీరు అకౌంట్స్ రాయగలుగుతారు, మ్యాథ్స్ రాయగలుగుతారు అనమాట. సో దట్ బి అ బేస్ స్టెప్. చాలా మంది అప్ ఫ్రంట్ గా ప్లాన్ చేసుకునే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే పీపుల్ ఎంపీసీ తీసుకొని ఫస్ట్, ఆఫ్టర్ దట్ ఇంజనీరింగ్ చేయడం ఇష్టం లేక ఎంపీసీ స్ట్రీమ్ నుంచి కూడా వస్తున్నారు. ఈ రెండింటిలో తేడాలు ఏమవుతుందంటే, కామర్స్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు ఇమీడియట్ క్లాసెస్ లో, వెరీ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది వాళ్ళకి. బట్ దే టు ఆర్ పికింగ్ అప్ బికాస్ రీసెంట్ పాస్ అనాలిసిస్ చూస్తే పాస్ లో కామర్స్ వాళ్ళు ఎంత పాస్ అవుతున్నారో మ్యాథ్స్ వాళ్ళు కూడా అంతే పాస్ అవుతున్నారు. ఓకే శ్రీధర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు. ముందు మనం కాల్ తీసుకుందాం. కర్నూలు నుంచి రాహుల్ లైన్ లో ఉన్నారు. చెప్పండి రాహుల్ గారు, మీ డౌట్ ఏంటి? సార్ మొన్న నేను జీపీటీ అటెంప్ట్ చేశాను సార్. ఓకే, 94 మార్క్స్ వచ్చినాయి సార్. 92 మార్క్స్ అమ్మా? 94 సార్. 94. ఓకే సార్, ఫిబ్రవరిలో ఆన్లైన్ టెస్ట్ ఉన్నాం సార్. ఇంకా నోటిఫికేషన్ రాలేదమ్మా. ఆన్లైన్ అనేది అప్ ఫ్రంట్ డేట్ ఫిక్స్ చేయరు, ఐసీఏ నోటిఫికేషన్ ఇస్తారనమాట. అది మార్చ్ ఎండింగ్ లో కానీ ఏప్రిల్ లో కానీ. సో పోయినసారి ఏంటంటే మార్చ్ లో జరిగినాయి, ఏప్రిల్ లో జరిగినాయి. సో ఈసారి కూడా నోటిఫికేషన్ అలానే ఉండొచ్చు. అది నోటిఫికేషన్ వస్తే కానీ మనకి ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. కాబట్టి ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు నేను ఆన్లైన్ రాస్తే మళ్ళీ జూన్ లో రాయలేనేమో అని. అలాంటిది ఏమీ లేదు. ఆన్లైన్ ఇస్ అన్ అడిషనల్ ఆప్షన్. మీకు మీరు ఆన్లైన్ రాసుకోవచ్చు, ఆన్లైన్ లో కాకపోయినా కానీ మళ్ళీ జూన్ ఆప్షన్ మీకు ఇస్తాడనమాట. ఓకే శ్రీధర్ గారు, మీ తపస్య ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? స్టూడెంట్స్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు?
ఇందులో ప్రిపరేషన్ అంటూ స్పెసిఫిక్ గా ఏముండదండి. ఎస్పెషలీ కేటగిరీ వైజ్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు చూస్తే మేము గత 4 ఏళ్ల నుంచి అంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు ఏం చేసేవాళ్ళం. బేసికలీ ఇట్స్ ఐక్యూ లెవెల్ ఆఫ్ ఎ స్టూడెంట్. స్పెసిఫిక్ ప్రిపరేషన్ ఈ సీఏ కావాల్సిన 3 స్టేజెస్ అండి. ఒకటి సబ్జెక్ట్ అర్థం చేసుకోవటం, రెండోది వాళ్ళు ప్రిపేర్ అవటం, మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఆ ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయటం. చాలా మంది ఎక్కడ తేడా వస్తుందంటే ఇన్ క్లాస్ లో అందరూ కష్టపడతారు, ఆ 3 hours ప్రెజెంటేషన్ దగ్గర ఎక్కువ తేడా వస్తుంది అనమాట. సేమ్ స్టూడెంట్ ఒకటే క్లాస్ లో ఒక అబ్బాయికి 80 వస్తాయి ఒక సబ్జెక్ట్ లో, ఇంకొక అబ్బాయికి 30 వస్తాయి. ఆ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ప్రెజెంటేషన్. సో ఇక్కడ ఏంటంటే అగైన్ మనం వీ కెన్ కేటగరైజ్ ఇంటూ 2 people. ఒకరు తెలుగు మీడియం నుంచి, ఒకరు ఇంగ్లీష్ మీడియం నుంచి. తెలుగు మీడియం పిల్లల్ని చూసినట్టయితే ప్రాబ్లమాటిక్ పేపర్ లో వాళ్ళు బాగా ఉంటారు, బికాస్ ఎక్కడ గానీ ఇంగ్లీష్ ప్రెజెంటేషన్ రాదు. అట్లా అని ఈక్వల్ అండ్ థియరటికల్ పేపర్స్ ఉంటాయి. అక్కడికి వచ్చేసినప్పుడు ఏంటంటే ప్రెజెంటేషన్ లో వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే మాక్సిమం సెగ్రిగేట్ చేసి విచ్ ఏరియా దే రిక్వైర్ ఎ కంఫర్ట్, ఇన్ఫాక్ట్ అక్కడే ఇస్తాం. యాక్చువల్గా కోచింగ్ అనేటప్పటికి ఎట్లా ఉంటుందంటే అండి, ఇఫ్ నన్ను అడిగితే 100% లో వే చేయమంటే 30% ఇస్ కోచింగ్, 70% ఇస్ స్టూడెంట్ ఎబిలిటీ. సో ఆ ఎబిలిటీని ఎలా కన్వర్ట్ చేస్తామనే దాన్ని బట్టి సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే శ్రీధర్ గారు, మామూలుగా ఐపీసీసీలో ర్యాంక్ రావటం అంటే చాలా కష్టం. సో మీ ఇన్స్టిట్యూట్ లో చూసినట్టయితే ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్స్ కూడా వచ్చాయి. అసలు ఎలా సాధ్యం దీని గురించి చెప్పండి. ఇంతకు ముందు అంటే అండి మేము ర్యాంక్ పైన అంత ఫోకస్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ గానీ వాళ్ళని ఒకసారి సెగ్రిగేట్ చేసి చూస్తే ఐపీసీసీ లెవెల్ వచ్చేటప్పటికి 7 సబ్జెక్టులు ఉంటాయండి. 4 సబ్జెక్టులు గ్రూప్ 1 లో, 3 సబ్జెక్టులు గ్రూప్ 2 లో. ర్యాంక్ రావాలి అంటే 2 ఒకటేసారి కలిపి రాసిన వాళ్ళకి, అంటే 7 సబ్జెక్టులు ఒక్కసారి రాసిన వాళ్ళకే ర్యాంక్ అనేది అలొకేట్ చేస్తారన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే వి గెట్ ఎ కాంబినేషన్. అది సిపిటీలో వాళ్ళు ఎలా వచ్చారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళని పికప్ చేసుకొని ఫస్ట్ మేము క్లాస్ లో ఇంటరాక్షన్ లోనే మాకు తెలిసిపోద్ది అనమాట ఈ స్టూడెంట్ కేపబిలిటీ ఏంటి అని. సో దాని నుంచి ఏంటంటే వేరెవర్ దేర్ ఆర్ వీక్ ఏరియాస్ వాళ్ళు ఆ ఒక్క చోటకైనా గైడ్ చేస్తే దే ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ టు ర్యాంక్. మేము కూడా ఇంతకుముందు ర్యాంక్స్ వచ్చిన 5 ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు మా దగ్గర లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ఐపీసీసీలో. వాళ్ళకి ర్యాంక్ వస్తాయని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాదు. వాళ్ళ ఎబిలిటీకి వి జస్ట్ హెల్ప్ ఇట్ అనమాట. సో హౌ టు కన్వర్ట్ ఇట్, హౌ టు ఓవర్కమ్ దేర్ వాట్ యూ సే లూప్ హోల్స్. సో దట్ ఇస్ ద ఓన్లీ వే దే కెన్ గెట్ ద ఆల్ ఇండియా ర్యాంక్స్. ఓకే రైట్ శ్రీధర్ గారు. ఇంకో కాలర్ వరంగల్ నుంచి సుమన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి సుమన్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? హలో డాక్టర్ సుమన్ మేడం. చెప్పండి మీ క్వశ్చన్. చెప్పండి. ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతున్నాను మేడం, బీకామ్. ఓకే. అయితే సిపిటి పెట్టాం అనుకుంటున్నా, అది అయితే నాకు ఏమైనా జాబ్ దొరుకుతాయి మేడం? అమ్మా సిపిటి అయిపోగానే జాబ్స్ అనేది ఉండమ్మా. సిపిటి అనేది ఒక ఎంట్రన్స్ మాత్రమే, సిఏ చేయడానికి ఎంట్రన్స్ మాత్రమే. ఆ ఎంట్రన్స్ పాస్ అయిన తర్వాత మీకు ఐపీసీసీ అనేది ఉంటుందన్నమాట. ఐపీసీసీ గ్రూప్ 1 గన పాస్ అయితే మీకు ఏటీసీ అనేది ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఏటీసీ అనేది ఇట్స్ సెమీ క్వాలిఫైడ్. దాన్ని ఎలా కేటగరైజ్ చేస్తామంటే డిగ్రీ కన్నా యూ ఆర్ మోర్ దాన్ ఎ డిగ్రీ స్టూడెంట్, బట్ ఏంటంటే లెస్ దాన్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. ఆ లెవెల్ నుంచి యూ కెన్ గెట్ జాబ్స్. ఆర్ అలా కాకపోయినా ఏంటంటే ఐపీసీసీ మొత్తంగానే కంప్లీట్ చేసుకోగలిగితే మీకు దాని తర్వాత ఆర్టికల్షిప్ అనేది ఉంటుంది 3 years. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ట్రైనింగ్. యూ కెన్ కన్సిడర్ దట్ ఆల్మోస్ట్ వాట్ యూ ఎర్న్ యాజ్ అ డిగ్రీ స్టూడెంట్ మీరు ఎంతైతే ఎర్న్ చేయగలుగుతారో ఇన్ ఆర్టికల్షిప్ మీరు అంత ఎర్న్ చేయగలుగుతారు అనమాట. రైట్. నెక్స్ట్ కాలర్ కూకట్పల్లి నుంచి ప్రశాంత్ లైన్ లో ఉన్నారు. చెప్పండి ప్రశాంత్ గారు, మీ డౌట్ ఏంటి? మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. ఇది నేను ఎంబీఏ ఫినిష్ అయిందండి నాది లేటెస్ట్ గా. ఓకే. ఐ వాంట్ టు పర్సూ మై సిఏ అండి. ఓకే. అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఓకే. ప్రశాంత్ గారు ఐ వాంట్ టు జాయిన్ ఇన్ సిపిటి, ఐ వాంట్ టు డూ సిఏ సార్. ఓకే. అయితే ఈవినింగ్ కోచింగ్ క్లాసెస్ ఏమన్నా ఉంటాయా అలా పార్ట్ టైం అలా? ప్రశాంత్ గారు దీనికి ఏంటంటే 2 ఉంటాయండి. రెగ్యులర్ బ్యాచెస్ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్ ఉండవు అనమాట. రెగ్యులర్ బ్యాచెస్ డే టైమ్ లో ఉంటాయి, బికాస్ ఇది ఫుల్ టైం ప్రొఫెషన్ ఇది. సో రెగ్యులర్ క్లాస్ అనేది మార్నింగ్ టైమ్ లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ ముందు వీ కండక్ట్ సమ్ స్పెషల్ బ్యాచెస్ అనమాట, అది రివిజన్ క్లాసెస్ టు ద స్టూడెంట్. అవి మాత్రం మీకు ఈవినింగ్ టైమ్స్ లో దొరుకుతాయి. రైట్ శ్రీధర్ గారు, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. మనం బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us. రాజ్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం పెద్దపల్లి నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ ఏంటి? మేడం నేను సార్తో మాట్లాడదాం అనుకుంటున్నా. నేను శ్రీనివాస్ అని పెద్దపల్లి నుండి మాట్లాడుతున్నా. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ మా అబ్బాయి సందీప్ అని కృష్ణ స్కూల్ పెద్దపల్లి సార్. ఓకే. స్టూడెంట్ బాగానే చదువుతారు, మార్క్స్ వచ్చేసి 97-98% వస్తున్నాయి. ఓకే. అయితే సీఏ చేపిద్దామని నేను కూడా అనుకుంటున్నా. ఓకే. కాకపోతే
కాకపోతే ఈ సీఏ గురించి నాకు డీటెయిల్స్ ఏం తెలియదు సార్. అయితే దాని గురించి తెలుసుకుందామనేసి నేను అనుకుంటున్నా సార్. శ్రీనివాస్ గారు, సీఏలో ఏంటంటే అండి మీకు 3 స్టేజ్లు ఉంటాయి. హలో, చెప్పండి సార్. 3 స్టేజ్లు ఉంటాయి శ్రీనివాస్ గారు సీఏలో. మీకు ఓవరాల్ గా ఇంటర్మీడియట్ తర్వాత మీకు 4 సంవత్సరాలు పడుతుందండి సీఏ కంప్లీట్ చేయడానికి. సార్ కాకపోతే మీరు ఏంటంటే అబ్బాయి స్కూల్ చదువుతున్నాడు అంటున్నారు కాబట్టి స్కూలింగ్ తర్వాత ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఎంఈసీ గ్రూప్ జాయిన్ చేయించండి. సార్ అది చేయడం వల్ల ఏంటంటే దానికి ఎంట్రీ లెవెల్ గానీ ఎంట్రన్స్ రాయటం గానీ ఈజీ అవుతుంది. సో మీరు బాబు 98% అంటున్నారు కాబట్టి గ్యారంటీగా నేను చదవగలుగుతాడండి సీఏ. సార్ ఒకవేళ మీకు ఇంకా బాగా డీటెయిల్స్ కావాలి అదే అనుకుంటే మా ఆఫీస్ నెంబర్ ఉందండి. మీకు ఆఫీస్ ఫోన్ చేసినా లేకపోతే మీరు ఒకసారి వచ్చినా మీకు అన్ని డీటెయిల్స్ అది ఇస్తాం. ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది. రైట్. ఇంకొక కాలర్ ఖమ్మం నుంచి సంతోష్ లైన్ లో ఉన్నారు. చెప్పండి సంతోష్ గారు. మేడం నాది ఐపీసీసీ అయిపోయింది సార్. ఓకే, అయిపోయింది కానీ సీఏకి ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయన్నారు. నిజం అబద్ధం అర్థం కాదు.